నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తనుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, అయితే పిల్లలు చదువుకు సంబంధించి ఖచ్చితంగా రెమెడీస్ కావాలి. ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పిల్లలు బాగా మొండికేస్తూ ఉంటారు, సరిగ్గా చదవరు. ఇది చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్న సమస్య. అయితే పిల్లలు మొండికేస్తున్నప్పుడు వాళ్ళు ప్రాపర్ గా చదవడం కోసము, మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉండడం కోసం, దానికోసం ఏమైనా రెమెడీస్ ఇస్తారమ్మా? అవునండి, మనం చేయించే రెమెడీ విద్యా వశీకరణ పూజలు ఉంటది. అయితే మనం చేయించేది ఏంటంటే కేరళ ప్రాసెస్ కొల్లిమలలో చేపిస్తాము. బట్ ఇవి ఏంటంటే చాలా పవర్ఫుల్ రెమెడీ. పిల్లలు అంతే జాతకం ఉండాలి, వాళ్ళ పుట్టిన తేదీ, సమయము, సో ఏ ఊర్లో పుట్టారు, ఇవన్నీ వివరాలు ఉంటే తప్పకుండా వాళ్ళ పిల్లల విషయంలో వాళ్ళకి అసలు మరి ఎంత డల్ స్టూడెంట్ అయినా కానీ వాళ్ళు మంచిగా చేపిస్తాం. అసలు ఏంటంటే చాలా మందిని చూడండి, పిల్లల విషయంలో వాళ్ళ చదువు పరంగా ఎంతో తల్లిదండ్రులు ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళ చక్రం ప్రకారం రెమెడీ ఫాలో అవుతున్నప్పుడు తప్పకుండా పరిహారం అనేది అందుతుంది. సో మన క్లయింట్ కూడా అసలు వాళ్ళ పాప విషయం గురించి కూడా మాట్లాడారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అసలు షేర్ చేసుకుంటామన్నారు. అవి కాకుండా వాళ్ళ పాప విషయంలో వాళ్ళ లైఫ్ మంచిగా సెటిల్ అయిన విషయం కూడా వాళ్ళు చెప్తామని. ఎందుకంటే ఆల్రెడీ మన వల్ల అసలు చాలా మందికి వీళ్ళు రెఫరెన్స్ ఇచ్చి అసలు అందరూ లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళే. సో ఆమెకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మంచిగా అయ్యారు కాబట్టి వాళ్ళు తెలిసిన సర్కిల్లో కూడా ఎంతమంది సమస్యలు ఉన్న వాళ్ళకంతా చెప్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఓకే ఉన్నారమ్మా. అయితే ఆ క్లయింట్ తో ఒకసారి మాట్లాడిస్తారా? ఓకే అమ్మా. హలో అమ్మా, అదే పాపది కార్తీకది చూపించుకున్నారు కదమ్మా. పాప స్టడీ పరంగా కానీ ఆమెది ఎక్స్పీరియన్స్, అసలు ఆమె పాప ఎలా ఉంది, ప్రెసెంట్ ఎంత మంచి పొజిషన్ లో ఉంది అనే విషయం మీరు నాతో చెప్పారు కదా. సో ఇప్పుడు అదే మీరు ఏం లేదు, ఇక్కడ మన జాహ్నవి గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. అదే మీకు పిల్లల చదువు విషయంలో చాలా బాగా అయింది అని చెప్పారు. ఒక్కసారి మీ ఫీడ్బ్యాక్ మాతో షేర్ చేసుకుంటే చాలా మంది ఇది రికార్డ్ అవుతుందండి. సో చాలా మంది మీ ఫీడ్బ్యాక్ వింటారు. సో అంటే ఎప్పుడైనా మన జీవితంలో జరిగిన మంచి చెప్పుకోవడం మంచిదే కదండి. అవునండి, మేము మా పాపకి దగ్గర 15 years బ్యాక్, అంటే 5th స్టాండర్డ్ అప్పుడు స్కూల్ కి వెళ్ళడానికి పేటీ పెట్టిందండి. అప్పుడు మేడం కలిసేవన్నమాట. కలిస్తే మేడం పాపది మొత్తం అంతా చూసి తనకి ఏ గ్రహాల వల్ల ఇబ్బంది ఉందో వాటికి పూజలు ప్లస్ వాటి మంత్రాలు చాటింగ్ చేయమని చెప్పారండి. చెప్పిన ఈ రోజు మేడం కలిసాము. 2 days పాప మంత్రాలు చాటింగ్ చేయడం తోటే ఎర్లీ మార్నింగ్ లేవడం, యాక్టివ్ గా స్కూల్ కి వెళ్ళడం ఫాస్ట్ జరిగినాయండి. జరిగితే వాళ్ళ ప్రిన్సిపల్ అసలు ఈ పాప ఎలా చేంజ్ అయిందని అడిగారు మమ్మల్ని ఒక 1 week తర్వాత. అప్పుడు మేము చెప్పామండి, ఇలా మేము ఒక మేడం మీట్ అయ్యామండి, మీట్ అవుతే ఇలా చెప్పారు, అది మేము ఫాలో అవుతున్నామండి. అప్పటి నుంచి పాప డేర్ గా అన్నిటికీ ముందుకెళ్ళడం, ఎక్కువగా స్పీడ్ గా వెళ్ళేది, అట్లా స్లోగా భయపడతారు, దేనికి వెళ్ళాలని భయపడటం, ఏదైనా చెప్పడానికి మాట్లాడడానికి కూడా భయపడేదండి. ఆ తర్వాత తను చాలా ఇంప్రూవ్ అయింది, మా పాప బాగా ఇంప్రూవ్ అయిందండి. చాలా బాగా అన్నింటిలో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. బాగుందండి, చాలా బాగుంది లైఫ్. లైఫ్ ఇచ్చారు మా పాపకి. అంతేనంటారా? నిజంగా వింటుంటే కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఆ పాపని చూసి ఈ పాప ఎలా చేంజ్ అయిందని మా రిలేషన్ లో కూడా చాలా మంది మేడం కలిసారండి, చూపించుకున్నారు. ఎడ్యుకేషన్ పరంగా గానీ, జాబ్ పరంగా గానీ, యుఎస్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, 2-3 వాళ్ళు కూడా వెళ్ళలేక ప్రయత్నం చేసి ఇలా చూసి మేము ఇలా చేయించి మేడం ఇలా చెప్పారండి. అంటే ఏమి పెద్దగా ఏమి కాదండి, వాటి దోష పరిహారం, ఆ మంత్రాలు చాంటింగ్, ఎక్కువ పూజలు కూడా చెప్పరు. జాతకాన్ని బట్టి మా పాపను బట్టి చాలా మంది మమ్మల్ని అడగడం, మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకి కలిసారు మేడం ని, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అనుకున్నట్టుగా అయినాయి పనులు. ఓకే, చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు ఇంకా ఓన్లీ పాప విషయం అండి, ఇంకా వేరే ఏమైనా కూడా మీకు సక్సెస్ అయింది? బిజినెస్ కూడా మాది బిజినెస్ అండి, మా వారిది బిజినెస్. అది కూడా గ్రోత్ రావడానికి మేడం ని సజెషన్ అడిగితే చెప్పారండి, రెమెడీస్ చెప్పారు. అది ఫాలో అవుతున్నాం. ఇప్పుడు బిజినెస్ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు మా బిజినెస్ తో పాటు నేను స్పెషల్ గా ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశానండి, పికిల్స్ తయారు చేసి అమ్ముతాను. అది కూడా బాగా డెవలప్ అయింది. ఓహో, చాలా సంతోషం అండి. సో మొత్తానికి అయితే సక్సెస్ రేట్ మీకు 100% ఉంది అంటారు. అంటే చాలా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదో చెప్పారు మేడం, ఏదో చేసేసాం అన్నట్టుగా కాదు, దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి చేసుకుంటే 100% సక్సెస్ ఉంటుందండి ఖచ్చితంగా. అంతే, నిజంగా చాలా బాగుంది. మేమందరం ప్రాక్టికల్ గా చూసాం కాబట్టి
నేను ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. అర్థమైందండి. సో అంటే అది నమ్మి చెయ్యాలి, చేసినప్పుడు అది 100% అవుతుంది. నమ్మకంతో చేస్తే 100% అవుతుందండి. ఓకే, సో మీ జీవితంలో అయితే చాలా మంచి జరిగిందని చెప్తున్నారు. చాలా సంతోషం అండి. ఓకే మేడం. ఓకే, నిజంగా అమ్మా ఎంత ఎంత హ్యాపీ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు అందరూ కూడా. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక రెమెడీ నమ్మాలి. నిజంగా జీవితం అలా వెళ్ళిపోతే కాదు కదా, కొన్నిసార్లు ఇలాంటివన్నీ మనం చూసుకుని చేసుకుని వెళ్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. యాక్చువల్ గా వీళ్ళ పాప మంచిగా ఎంత చేంజ్ అయింది, వీళ్ళకి ఆ సంతోషంలో వీళ్ళు బిజినెస్ కాబట్టి వీళ్ళకి తెలిసిన సర్కిల్లో ఎవరెవరు సఫర్ అవుతారు, అంటే వాళ్ళు చాలా మందిలో వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ లో ఉన్నారు. ఒక అతను ఏంటంటే 5 years గా ట్రై చేస్తున్నారు US వెళ్ళాలని. అసలు ఎంత ట్రై చేసినా కూడా తను వెళ్ళలేకుండా పోయారు. తన గురించి కూడా వీళ్ళే చెప్పారు, అసలు మేడం ఉన్నారు, అసలు మీరు ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ ఉంటుందని. సో తను కూడా ఏంటంటే పూజలు ఫాలో అయిన టైమింగ్ ప్రకారం, బట్ ఈ 2 months అంటే 2 months, సో ఆ టైం ప్రకారం తను కూడా అబ్రాడ్ US వెళ్ళిపోయారు. సో తను కూడా ఏంటంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ US లో ఉంది, కానీ ఈయన వచ్చి 5 years గా ట్రై చేస్తున్నారు, అస్సలు వెళ్ళలేకుండా పోయారు. మన పూజలు అయిన తర్వాత కరెక్ట్ టైంకి వెళ్ళారు. వాళ్ళ కజిన్స్ కూడా ఒక 4 members తీసుకున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ జాబ్లో మంచి గ్రోత్ ఉండడానికి US లో. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక అతను ఏంటంటే వాళ్ళ బాబు హెల్త్ గురించి, అవి కాకుండా ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీలో ఇంకా వేరే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇంట్లో. సో వాళ్ళ పిల్లల విషయంది, అక్కడ స్టడీస్ గురించి. సో US లో ఒక అమ్మాయి అక్కడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తా అని చెప్పింది. ఎందుకంటే ఆమెకు అసలు హెల్త్ బాగలేదు, ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోయింది, ప్లస్ ఆమెకు కొన్ని సమస్యలు వచ్చిన దానివల్ల అమ్మాయి చదువుకోలేకుండా పోయింది. కానీ మన రెమెడీ ఇచ్చిన దానివల్ల ఇప్పుడు అమ్మాయి చదువు కంటిన్యూ చేసి మంచిగా చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఒక్కరు బాగా అయ్యారనేది కాదు, వీళ్ళ త్రూలో ఎంత మందిలు మంచిగా అయ్యారు చూడండి. అంటే వీళ్ళ ఆ సంతోషంలో ఏమైందంటే ఎవరైనా వచ్చినా కూడా, ఎవరైనా ఏమైనా సమస్య ఉంది అని వీళ్ళతో షేర్ చేసుకుంటారు కదా, ఒక షాప్ బిజినెస్ పెట్టుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ. సో అప్పుడు ఏమైతుందంటే వీళ్ళు అలా చెప్పడము, బట్ వీళ్ళందరూ ఇప్పుడు దగ్గర వీళ్ళ త్రూలో ఒక 30 members పైన సెటిల్ అయ్యారు. చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా నిజంగా. పిల్లల విషయంలో చాలా బాగుంది, అలానే వ్యాపారం కూడా బాగుంది అని చెప్పారు. అయితే వీటి కోసం జనరల్ గా ఏమైనా రెమెడీస్ చెప్పమంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వ్యాపారం అంటే దానికి కారకుడు బుధుడు ఒకటి, సూర్యుడు గ్రహాల్లో మనం చేసుకోవచ్చు. అంటే సూర్యుడికి సంబంధించింది ఏంటంటే ఆదివారం రోజుల్లో అసలు 6 నుంచి 7 వరకు సూర్య హోరా ఉంటుంది. అప్పుడు ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళు గోధుమలు దానం ఇవ్వచ్చము. నెక్స్ట్ ఏంటంటే బుధవారం రోజు ఉదయం 6 నుంచి 7 వరకు బుధ హోర. సో అప్పుడు ఏంటంటే పెసర్లు దానం ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చి తర్వాత ఏంటంటే వీళ్ళకి సంబంధించిన మంత్రాలు చదువుకుని బుధుడికి కానీ సూర్యుడికి కానీ, అంటే గ్రహాల్లో 9 గ్రహాల్లో పూజలు చేసుకోవచ్చు. అంటే ఆయనకు అభిషేకం చేయడం కానీ, తర్వాత వాళ్ళకి కొన్ని వస్త్రాలు అంటే స్వామివారికి వస్త్రం పెట్టి దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే అర్చన చేసి నెక్స్ట్ ఏదైనా ప్రసాదం పెట్టి ఎవరికైనా కూడా గుడిలో అంటే ఎవరైనా పేదవాళ్ళు కూడా పంచవచ్చు. సో ఇట్లా కూడా చేయవచ్చము. కానీ ఆదివారము బుధవారం అంటే జనరల్గా ఏంది, ఆదివారం అంటే సూర్యుడికి సంబంధించిన, బుధవారం అనేటువంటి బుధ గ్రహానికి. బట్ వీళ్ళు ఇద్దరే కదా జాతకంలో అసలు జనరల్ గా బిజినెస్ కి కారకుడు ఎవరంటే బుధుడు, తర్వాత సూర్యుడు. కానీ వాళ్ళ చక్రంలో లగ్నంలోంచి 10th house బిజినెస్ కి సంబంధించిన గ్రహం ఉంటుంది. సో అది ఏదైనా చూసుకుని అది కూడా దాంతో పాటు ఫాలో అవుతే తప్పకుండా బిజినెస్ చేసే వాళ్ళు కూడా మంచిగా సెటిల్ అవుతారు. ఓకే, చాలా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, విద్య పరంగా బాగుండాలన్న, ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే మనం పాటించవలసిన రెమెడీస్ ఏంటి చెప్తూనే చక్కగా ఒక మంచి అంటే జెన్యూన్ గా హ్యాపీగా గ్రో అయి రెమెడీస్ తీసుకుని గ్రో అయిన ఒక ఫ్యామిలీ గురించి కూడా ఆవిడ మాటల్లోనే డీటెయిల్ గా వివరించారు కదా. సో ఇవన్నీ వింటూ ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ఎక్కువగా దేనికైనా సఫర్ అవుతున్నప్పుడు ఒక్కసారి జాతకాన్ని పరిశీలించుకుని మన జాతకం ప్రకారం జాగ్రత్తగా రెమెడీస్ చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంటుంది కదా. సో డెఫినెట్ గా మీ యొక్క జాతక పరిశీలన లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ తనుష్క గారిని సంప్రదించాలి. అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.